చిత్తూరు జిల్లాలో చంద్రగిరి నియోజకవర్గానికి ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది. పైగా చంద్రబాబు సొంత నియోజకవర్గం. 1978లో చంద్రబాబు ఈ నియోజకవర్గం నుంచే తొలిసారి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచారు. 1983లో రెండోసారి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత చంద్రగిరి నుంచి కుప్పం వెళ్లి అక్కడే సెటిల్ అయ్యారు. అయితే ఇక్కడ టీడీపీ విజయం సాధించి 30 ఏళ్లవుతోంది. దాంతో ఈసారైనా గెలవాలని చంద్రబాబు టార్గెట్ కాగా, అక్కడ ఎమ్మెల్యే చెవిరెడ్డి తన సిట్టింగ్ స్థానాన్ని కుమారుడికి అప్పగించి తన వారసుడిని ఎలాగైనా అసెంబ్లీకి పంపాలని గట్టిగా కృషి చేస్తున్నారు. రెడ్డి వర్సెస్ కమ్మ కులాల మధ్య పోరులా సాగే చంద్రగిరి నియోజకవర్గంలో ఈసారి గెలుపు ఎవరి తలుపు తడుతుంది? 1952 నుండి కాంగ్రెస్ పార్టీ అడ్డాగా ఉంటూ వస్తున్న చంద్రగిరి నియోజకవర్గం 2014 నుంచి వైసీపీ చేతుల్లోకి వెళ్లిపోయింది. 2014, 2019 ఎన్నికల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 2 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇక్కడ టీడీపీ కేవలం 3 సార్లు మాత్రమే గెలిచింది. 1983, 1985, 1994లలో టీడీపీ జెండా ఎగిరింది. ఇక అప్పటి నుండి అంటే 30 ఏళ్ల నుండి ఇక్కడ పాగా వేయాలని టీడీపీ ఎంత ప్రయత్నించినా అది కుదరడం లేదు. సీఎం అయినా సొంత నియోజకవర్గంలో పట్టు నిలుపుకోలేకపోతున్నారు అనే అపవాదు చంద్రబాబుని ఎప్పటి నుంచో వేధిస్తోంది. దాంతో చంద్రబాబు ఈసారి చంద్రగిరిని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న పులివర్తి నానిని టీడీపీ తరపున బరిలో నిలిపారు. ఈ నాని 2019 ఎన్నికల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. గత 5 ఏళ్లలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనేక అక్రమాలకు, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని బలంగా ప్రచారం చేస్తున్నారు పులివర్తి నాని. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, గత ఎన్నికల్లో ఓటమి నుంచి నేర్చుకున్న గుణపాఠాలు చెవిరెడ్డి ఇక్కడ పోటీ చేయకుండా ఒంగోలు షిఫ్ట్ అవ్వడం తన గెలుపుకి కలిసి వస్తాయని నాని ధీమాగా ఉన్నారు. మరోపక్క వైసీపీ నుంచి ఈ దఫా సిట్టింగ్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి పోటీకి దిగారు. చంద్రగిరి నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన కుమారుడికి రాజకీయ వారసత్వం అప్పగించడానికి ఇదే మంచి తరుణంగా భావించి తనయుడి గెలుపు కోసం గతేడాది నుంచి పక్కా వ్యూహంతో కదులుతున్నారు. మోహిత్ రెడ్డి కూడా గత 10 ఏళ్లుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరి ప్రజలకు చేసిన సేవలే తనను గెలిపిస్తాయని ధీమాగా ఉన్నారు. ఇంటింటికి తిరిగి చంద్రగిరి అభివృద్ధి, వైసీపీ పాలన గురించి ప్రచారం చేస్తూ దూసుకుపోతున్నారు. గెలుపు ఎవరిది అని చెప్పాలంటే కొంచెం వైసీపీ వైపే ఇక్కడ జనాలు మొగ్గు చూపుతున్నారు. కమ్మ, రెడ్డి జనాభాతో పాటు ఇక్కడ బీసీలు చాలా కీలక పాత్ర పోషిస్తారు. చంద్రగిరిలో వారు మెజారిటీ వైసీపీకే ఓటు వేస్తారు. అందుకే వైసీపీ ఇక్కడ వరుసగా గెలుస్తూ వస్తుంది. టీడీపీ కూటమిలో ఉన్న జనసేన, బీజేపీల ఓటు బ్యాంక్ అయితే అస్సలు పట్టించుకోనంత స్థాయిలో ఉంటుంది. కేవలం రెడ్డి వర్సెస్ కమ్మ కులాల మధ్య సాగే హోరాహోరీ పోరులో ఈసారి గెలుపు కోసం ఇరు వర్గాల అభ్యర్థులు చెమటోడ్చాల్సిందే.